పాకిస్తాన్ నమ్మి మోసపోవద్దు, ఊసర వెళ్ళ రంగులు మారుస్తుంది, శాంతి కాల్పుల విరమణ మోసమే, ఆ దేశం పట్ల అప్రమత్తంగా ఉండాలి, భారత్కు బలుచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరిక అంటూ చూస్తాను. ఇది ఒక మంచి వార్నింగే, అంటే ఒక హెచ్చరిక చేసినట్టు కనబడుతుంది నిజంగా. చూడండి, భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. పాకిస్తాన్ ఇక్కడ వాస్తవం ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీని తరుముతా ఉంది. కాబట్టి ఈ కోణంలో పాకిస్తాన్ ఫస్ట్ వాళ్ళ భూభాగాన్ని కాపాడుకోవాలి. దాదాపు 44% భూభాగం బలూచిస్తాన్దే. సో ఇప్పుడు ఆ భూభాగం కనుక లేకపోతే పాకిస్తాన్ చిన్న కంట్రీలాగా తయారవుతుంది. సో ఈ క్రమంలోనే పాకిస్తాన్ అమెరికా శరణ్జొచ్చి ఆ ప్రెజర్ని మరి భారతదేశం పైన పెట్టి కాల్పుల విరమణకు ఒప్పించడం తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు బలూచిస్తాన్ను మళ్ళీ ఆక్యుపై చేసుకునే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసే అవకాశంగా కనబడతా ఉంది. సో అందుకే వాళ్ళు స్పందించారు. పాకిస్తాన్ మాయమాటలు నమ్మి భారత్ మోసపోవద్దని పరోక్షంగా హెచ్చరించింది. పాకిస్తాన్ ఊసర విల్ల రంగులు మారుస్తుందని, శాంతి కాల్పుల విరమణ సోదరభావం వంటి ఆ దేశం ప్రకటనలు కేవలం మోసమని తెలిపింది. పాకిస్తాన్తో ఎల్లవెల్ల అప్రమత్తంగా ఉండాలని బిఎల్ఏ సూచించింది. బిఎల్ఏ తాముపై విదేశీ మద్దతు ఉందన్న విమర్శలు తోసిపించింది. తాము ఎవరి కీలుబొమ్మలు కాదని, పాకిస్తాన్ చర్యలు చూస్తూ నిశ్శబ్దంగా ఉండబోమని హెచ్చరించింది. బలూచిస్తాన్ ప్రాంతంలో సైనిక రాజకీయ వ్యూహాత్మక నిర్మాణంలో తమకు సముచిత స్థానం ఉందని, తాము డైనమిక్ నిర్ణయాత్మక శక్తిగా పనిచేస్తామని పేర్కొంది. పాకిస్తాన్లోని బలూచ్ ప్రావిన్స్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజవాయు వంటి సమృద్ధి వనరులు ఉన్నాయని బిఎల్ఏ తెలిపింది. అయినప్పటికీ దేశ వ్యవసాయ యోగ్య భూమిలో బలూచ్ వాటా కేవలం 5% మాత్రమే వెల్లడించింది. కఠినమైనటువంటి ఎడారి వాతావరణం కారణంగా బలూచ్లో పేదరికం అధికంగా ఉందని, జనాభా తక్కువగా ఉండడం వల్ల అభివృద్ధికి దూరంగా ఉందని పేర్కొంది. సో ఈ పరిస్థితులే అనిశ్చితిని సృష్టించి వేర్పాటువాద ఉద్యమాలు బలపడడానికి కారణమయ్యని వివరించింది అంటూ చూస్తున్నాం. సో వాస్తవంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించినటువంటి విషయాలు కూడా నిజమే. పాకిస్తాన్ మనం ఎట్లా నమ్ముతాం? ఏ విధంగా పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఉగ్రవాదంపై మేము భారతదేశంతో కలిసి పనిచేస్తామని ఎందుకు చెప్పలేకపోతుంది? మసూద్ అజర్ అనేటువంటి ఒక ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో మసూద్ అజర్ కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. మరి ఆయనకు విఐపి ట్రీట్మెంట్, అక్కడ అధికారికమైనటువంటి విఐపి ట్రీట్మెంట్ ఇస్తూ ఆయనకు పెద్ద ఎత్తున భద్రత ఇస్తూ ఉంది. దీన్ని బట్టి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించకపోయినా ఎలాంటి వైఖరి ఉందో మనం అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందే పాకిస్తాన్ అని తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో బలూచిస్తాన్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి ఒక భూతం పాకిస్తాన్ చెప్పేసి కూడా బలూచిస్తాన్ వాళ్ళు ప్రజలు చెప్తా ఉన్నారు. సో అందుకే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా స్పష్టంగా చెప్తుంది, పాకిస్తాన్ మాయమాటలు నమ్మకండి అని కూడా హెచ్చరిస్తూ ఉంది. ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఖచ్చితంగా భారతదేశం మద్దతుగా నిలవాల్సిన అవసరం అయితే ఉంది. వారికి కావాల్సినటువంటి ఆ ఆయుధాలను ఈరోజు భారతదేశం ఇస్తే వాళ్ళు పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున కూడా చేసి మరి ఆ 44% భూభాగాన్ని కనుక సపరేట్ దేశంగా అఫీషియల్గా అయితే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పదు అనే విషయంలో భారతదేశ ప్రధాని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో పరోక్షంగానో ఏదో విధంగా బలూచిస్తాన్కు సహాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్